హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మనం చూడబోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గ్రీన్ పన్నీర్ కర్రీ. ఈ గ్రీన్ పన్నీర్ కర్రీ మన హెల్త్కి చాలా మంచిది మరియు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీ, నాన్, పూరి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ రుచికరమైన వంటకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చూసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ హీట్ చేసుకుందాము. పాన్ హీట్ అయిన తర్వాత 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు నేను ఒక పెద్ద టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు హీట్ అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ను ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజ్ టమాటాస్ను క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీంట్లో నేను వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం అండ్ దీంతో పాటు నేను యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా. సాల్ట్ వచ్చేసి మనకు టేస్ట్కి తగినంత నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇవంతా బాగా మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఈ మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టించుకోవాలి. దీంతో పాటు నేను 4 to 5 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను అండ్ దాంతోపాటు పుదీనా హాఫ్ కట్ట అండ్ కొత్తిమీర ఒక కట్ట యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను కొంచెం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుని ఇది మిక్సీ పట్టించేసుకుంటున్నాను. నేను ఒక మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించేసుకుంటున్నాను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా. ఇలా చేసిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ను దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలంతే. దీంట్లో మనం ముందుగా గ్రేవీ కోసం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉంచాలండి. ఒకసారి చెక్ చేద్దాము. సో ఇట్లా వచ్చింది. దీంట్లో మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో కానీ ఇంకొంచెం ఆయిల్ వస్తుందండి బయటికి. ఇంకొక 2 minutes కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూసారా ఆయిల్ చాలా చక్కగా బయటకు వచ్చేసింది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దానిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. దీంతో పాటు నేను 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ పన్నీర్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.